భూమి పుట్టింది అంటే ఒక లిమిటెడ్. సముద్రాలు పుట్టాయి అంటే ఒక లిమిటెడ్. వాయువు పుట్టింది, అది ఒక లిమిటెడ్. సూర్యచంద్ర నక్షత్రాలు పుట్టాయి, అవి లిమిటెడ్. సృష్టికర్త బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టారు, వాళ్ళు కూడా లిమిటెడ్. ఈ లిమిటెడ్ అంతా ఒక టైంలో ఉంటుంది, ఒక స్పేస్లో ఉంటుంది, అంతే కదా. మీరు 1000 గజాల్లో ఇల్లు కట్టుకుంటే 500 గజాలు 900 గజాలు ఇల్లు కట్టుకుంటారు. ఇల్లు ఒక టైంలో ఉంటుంది, ఒక స్పేస్లో ఉంటుంది, కట్టుకున్నారు కాబట్టి. మరి ప్రతి ఒక్క మనిషి మెలకువలో లిమిటెడ్లో బతుకుతున్నారు. ఈ దేహం ఒక లిమిటెడ్, ఈ పంచభూతాల సృష్టి ఒక లిమిటెడ్. మరి గాఢ నిద్రపోగానే ఈ లిమిటెడ్ ఏమైంది చెప్పండి? లిమిటెడ్ లేదు, అంటే అక్కడ అన్లిమిటెడ్, అంటే నిరాకారంగా ఉన్నారు. అది ప్రతి ఒక్కరికి సహజ అనుభవమే. గాఢ నిద్రలు చెప్పండి, నేను ఒక స్పేస్లో ఉన్నాను, ఒక స్పేస్లో పడుకున్నానని. లేదా గాఢ నిద్రలు అడగండి, మీకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలి అక్కడ ట్రావెల్స్ ఏర్పాటు చేస్తాను. ర్యాకెట్స్ కావాలంటే ర్యాకెట్స్ ఇస్తాను 800 కోట్ల మందికి. సూర్యమండలానికి కూడా వెళ్ళి సూర్యుని కూడా చూసి రావచ్చు. గాఢ నిద్రలు ఒక చోట నుంచి ఒక చోటకి కదిలిక లేదు, యాస్ట్రల్ ట్రావెలింగ్ అంటారు. అలా గాఢ నిద్రలో ఎవరైనా యాస్ట్రల్ ట్రావెలింగ్ చూస్తాను? చేయలేదు, ఎందుకంటే సినిమా తెర ట్రావెల్ చేయలేదు. కానీ దానికన్నా గొప్పది అనంతమైన సుప్రీం సోల్, అది నిరాకారం. దానికి బర్త్ లేదు, డెత్ లేదు, అది బియాండ్ టైమ్ అండ్ స్పేస్. అందుకని గార్డెన్ నిద్రలో నువ్వు టైముని చెప్పలేవు, స్పేస్ని చెప్పలేవు. గార్డెన్ నిద్రలో ప్రతి ఒక్కరు బియాండ్ టైమ్ అండ్ స్పేస్. కాబట్టి ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక స్వప్నం లాంటిది. నాకు ఇప్పుడు జ్ఞానికి ఇది స్వప్నము, అజ్ఞానికి ఇది సత్యము. ఉదాహరణకి మీకు కలగంటారు. కలలో ఒక లాటరీ కొనుక్కుంటే 100 కోట్లు తగిలింది. ఆ 100 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు, కారు కొనుక్కున్నారు, పెళ్లి చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, ఒక పెద్ద వ్యాపారవేత్త అయ్యారు. ఆ కళ నుంచి మేలుకుంటే ఏమైంది? అది అబద్ధము. మరి అది ఎప్పుడు ఉండాలి కదా? లేదు. మరి కంటికి కనిపించే ప్రపంచము మెలకువలో ఉంది, కళలో లేదు, నిద్రలో లేదు కదా. అంటే నిద్రలో లేనిది మెలకువలో కళలో కనిపించేది అబద్ధమే కదా. కాబట్టి గాఢ నిద్రలో ఉన్న స్థితి పరమాత్మ స్థితి. నో బర్త్, నో డెత్, బియాండ్ టైమ్ అండ్ స్పేస్. కాబట్టి ఎవరికి బర్త్ లేదు, వాడికి డెత్ లేదు, వాడు పరమాత్మ. కాబట్టి నేను కూడా ఈ బాడీ లిమిటెడ్ అనుకొని బర్త్ ఉన్న డెత్ ఉన్న బాడీ నేను అనుకున్నాను, అజ్ఞానం. అలాగే బర్త్ ఉన్న డెత్ ఉన్న ఈ ప్రపంచం కూడా నిజం అనుకున్నాను. నేను తపస్సు చేసిన తర్వాత మెలకువలోనే నో మైండ్ స్టేట్కి వెళ్ళిన తర్వాత డీప్ స్లీప్లో లాగా ఇప్పుడు నాకు అనుభవం. ఈ ప్రపంచమంతా ఒక స్వప్నము. మీకు కలలో 1,00,000 కార్లు ఉన్నాయి, నాకు మేలుకున్న తర్వాత ఒక కారు ఇవ్వమంటే ఒక కారు ఏంటి స్వామి, 100 కార్లు తీసుకోండి, 1000 కార్లు తీసుకోండి, అవసరమైతే 1,00,000 కార్లు ఇచ్చేస్తారు కళలోని. మరి ఈ మెలకువలో ఇది కళ అని చెప్తుంటే ఎందుకు నమ్మదు? నేనేమి చేయగలను? నాకు ఆ కళలో 1,00,000 కార్లు ఎట్లాంటియో ఈ మెలకువలో ప్రపంచం కూడా అట్లాంటి. అందుకని దీనికోసం యూనివర్సల్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ పెట్టాను. ఇది ఎవరైనా బోధించుకోవచ్చు. ఈ వీడియో చూపిస్తూ వరల్డ్ పీస్ ఫౌండేషన్ ఒకటి పెట్టాను. ఇది అరుణాచలంలో 6 రూమ్స్, కిచెను, హాలు ఉంది. ఎవరైనా ప్రపంచంలో ఈ జ్ఞానం తీసుకోవటానికి సిద్ధపడితే ఇక్కడికి రావచ్చు. 9550531831 నైట్ 9 to 10 మాత్రమే ఫోన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి 24 గంటలు ప్రతి ఫోను రిసీవ్ చేసుకున్నాను.
గంటలు గంటలు మాట్లాడేవాడిని. ఇప్పుడు అయిపోయింది. దీని వాల్యూ చాలా గొప్పది. కోహినూర్ వజ్రానికి ఎంత విలువ ఉందో అది నిరాకార తత్వమైనది. ఇక మిగతా గులకరాళ్ళన్నీ ఈ ప్రపంచం లాంటిది. అలాగే కోట్ల 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 సున్నాలకి ఎట్లయితే విలువ లేదో ఈ ప్రపంచం అంతా కోట్ల 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 సున్నాలు లాంటిది. ఒకటి ముందు పెడితే విలువున్నది. ఆ ఒకటే నిరాకారమైన పరమాత్మతత్వము. అది ఏ జ్ఞానస్వరూపము. అది ఏ యూనివర్సల్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ఇది ప్రపంచంలో అందరూ బోధించుకోవచ్చు. 9550531831 గార్డెన్ నిధిలో చెప్పండి, నేను పలానా స్పేస్లో ఉన్నాను, పలానా టైంలో ఉన్నాను. అలా గార్డెన్ నిధిలో కానీ మీరు ఫోన్ చేస్తే నేను రిసీవ్ చేసుకోను. గార్డెన్ నిధిలో ఈ ప్రపంచం మొత్తం మీకు ఇచ్చేస్తాను, తీసుకోండి. అలాగే మెలకువలో కూడా యావత్ ఈ ప్రపంచం మొత్తం నాకు ఇచ్చిన నాకు అక్కర్లేదు, లేదా నాకు స్వప్నము.